హాయ్ అండి, నేను మీ హిస్టరీ వెంకట్ సార్. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించిన 6th క్లాస్ సెమ్ 2లో పుస్తకంలో ఉన్నటువంటి కొన్ని పొరపాట్ల గురించి మనము డిస్కస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. మనము సెమ్ 2లో చూసినట్లయితే 5వ పేజీ 6వ పేజీ హిస్టరీలో సామ్రాజ్యాలు గణతంత్రాల ఆవిర్భావం అనేటువంటి లెసన్లో షోడశ మహాజనపదాల గురించి వివరణ అనేటువంటిది ఉంది. ఈ షోడశ మహాజనపదాల్లో మనం తెలుగులో చూసినట్లయితే కాంబోడియా అనేటువంటి జనపదం అని ఇచ్చారు. అది కాంబోడియా కాదండి, కాంబోజా. మనకు ఇంగ్లీష్ మీడియంలో కరెక్ట్గా ఉంటుంది. అంటే కాంబోజా జనపదాన్ని ఇక్కడ కాంబోడియా అని ఇవ్వడం అనేటువంటి జరిగింది. అది ఒకసారి చూడండి. అదేవిధంగా మనకు 6th క్లాస్లో రాజ్యాలు సామ్రాజ్యాలు అనేటువంటి లెసన్లో 34, 35వ పేజీలు మనం చూసినట్లయితే అశోకుని శాసనము ప్రాకృత లిపిలో ఉంది అని చెప్పి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అది ప్రాకృత లిపి కాదండి, ప్రాకృత భాష. మనకు అదే 6th క్లాస్లో 11వ లెసన్లో మనకు కరెక్ట్గా ఇచ్చినారు ప్రాకృత భాష అని చెప్పేసి. ఇది ఒకసారి సరి చూసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా 36, 37వ పేజీలో మీకు తెలుసా అనేటువంటిది మనకు కనిపిస్తుంది. దాంట్లో ఈ జాతీయ చిహ్నం గురించి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఈ జాతీయ చిహ్నంలో కుడివైపు ఎద్దు, ఎడమవైపు గెంతుతూ ఉన్న గుర్రం అనేటువంటి అంశం ఉంటుంది. అదే ఇంగ్లీష్ మీడియంలో అయితే మనకు సింహం, ఏనుగు అనేటువంటివి కూడా ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అది ఒకసారి గమనించండి. ఉంటాను. నేను మీ హిస్టరీ వెంకట్ సార్.